నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు హోమ్లీ ట్యూటర్ టాక్స్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఒక మంచి హెయిర్ జెల్ ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఈ రోజుల్లో పొల్యూషన్ వల్ల కావచ్చు లేదంటే విటమిన్ B12 లోపం వల్ల అయినా కావచ్చు, మన హెయిర్ కి సరిగా విటమిన్ B12 అనేది అందకపోవడం వల్ల అయినా కావచ్చు, లేదంటే మన హెయిర్ కి సరైన ప్రోటీన్స్ అందకపోవడం వల్ల, ఇంకా చాలా రకాలైన పోషకాలు మన హెయిర్ కి అందకపోవడం వల్ల అయినా కావచ్చు మన హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. చాలా కారణాల వల్ల అయినా కావచ్చు మన హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. మరి ఇలాంటి వాటికి ఎన్ని ప్రొడక్ట్స్, మార్కెట్లో దొరికే ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా మన హెయిర్ అనేది సరిగ్గా రిపేర్ కావడం లేదు. అన్నిటికీ చెక్ పెట్టేసి ఒక మంచి జెల్ని మీకు షేర్ చేస్తున్నాను ఈ రోజు వీడియోలో. 2016లో మన ఇండియాలో హిమాచల్ ప్రదేశ్ స్టేట్ వాళ్ళు ఖుషి విశ్వవిద్యాలయం అనే యూనివర్సిటీ వాళ్ళు సైంటిఫికల్ గా ప్రూవ్ చేశారండి. ఫ్లాక్స్ సీడ్స్ అనేది మన హెయిర్ కి యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుందని వాళ్ళు సైంటిఫికల్ గా ప్రూవ్ చేశారండి. ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా గ్రోతింగ్ గా ఉంటుంది. అండ్ దాంతో పాటు డ్యామేజ్ అయిన హెయిర్ ని కూడా రికవరీ చేస్తుంది. ఎంతగా ఉన్న హెయిర్ ని కూడా మంచి మాయిశ్చరైజింగ్ గా చేస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలండి. ఇవి అందరికీ చాలా బాగా తెలిసే ఉంటుంది. అండ్ ఈ అవిసె గింజలు అనేది మనకి చాలా ఈజీగా అవైలబుల్గా ఉన్నాయండి. ఏ సూపర్ మార్కెట్లో అయినా, చిన్న స్టోర్స్లలో కూడా దొరుకుతున్నాయి. అండ్ ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీని యొక్క కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి. అండ్ ఇది మన హెయిర్కే కదండి, మన స్కిన్కి, మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. ఈ అవిసె గింజల్లో మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ దాంతోపాటు విటమిన్ E కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది ఈ సీడ్స్లలో. మరి ఫ్లాక్స్ సీడ్స్ నుంచి జెల్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఓన్లీ జెల్ మాత్రమే యూజ్ చేయాలా, ఇంకేమన్నా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలా అనేది వీడియోలోకి వెళ్ళిపోయి డీటెయిల్గా చూసేద్దాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కన ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నా వీడియోస్ ఏవి కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది యూజ్ చేయడం వల్ల ఇంకేం యూజెస్ ఉన్నాయని వీడియోలోకి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. అవిసె గింజలు అంటే ఇవేనండి. ఈ విధంగా ఉంటాయి, కొద్దిగా బ్రౌనిష్ కలర్లో. ఇప్పుడు ఈ సీడ్స్ని మీ హెయిర్ లెంత్ని బట్టి మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకొని మనం జెల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఈ సీడ్స్ని తీసుకుంటున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీ కనుక ఈ సీడ్స్ తీసుకున్నట్టయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఎందుకంటే మనకి ఈ జెల్ అనేది ఒక 5 to 6 డేస్ వరకు మనకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని మనం ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు, యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 2 cups ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసాను. అదే కనుక మీరు ఒక 1 cup సీడ్స్ తీసుకున్నట్టయితే దానికి 4 cups ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసేయండి. మీకు కనుక ఓపిక ఉంది, టైం ఉంది అని అనుకుంటే ఈ ప్రాసెస్ని నైటే ప్రిపేర్ చేసేసి పెట్టుకోండి. ఓవర్ నైట్ ఆ విధంగానే లీవ్ చేసేయండి ఆ బౌల్ని. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిపేర్ చేసేసుకున్న ప్రాసెస్ ఏదైతే ఉందో స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో చిన్న మంట పైన దాన్ని హీట్ చేస్తూ ఉండండి. దాన్ని ఊరికే మిక్స్ చేస్తూ ఉండాలి మనం. ఈ విధంగా ప్రాసెస్ కంటిన్యూ అవుతుందండి. మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒక 5 to 10 minutes లోపల మనకి ఈ విధంగా ఫోమ్ అనేది పైనకి వచ్చేస్తుంది. వైట్ కలర్లో మనకి నురుగు అనేది పైనకి వచ్చేస్తుంది. పైనకి వచ్చేసాక ఒక 2 to 3 minutes మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనకి పల్చటి క్లాత్ ఏదైనా ఉంటే పల్చటి క్లాత్ ఈ విధంగా వేసేసుకోండి. లేదంటే మీ దగ్గర కనుక నెట్ క్లాత్ ఉన్నట్టయితే ఈ విధంగా నెట్ క్లాత్నైనా యూజ్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జెల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ జెల్ని మనం వడగట్టేసేసుకోవాలి. చూస్తున్నారా, సీడ్స్ నుంచి మనకి జెల్ అనేది ఏ విధంగా ఫామ్ అయిందో. మరి కూల్ అయ్యే వరకు వెయిట్ చేయకండి. కొద్దిగా మనకి లైట్ హీట్లో ఉన్నప్పుడే మనం స్క్వీజ్ చేసినట్టయితే జెల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మరి కూల్గా అయిపోతే మనకి స్క్వీజ్ చేస్తూ ఉంటే జెల్ అనేది ఈజీగా రాదండి. అందులో నుంచి మనకి టోటల్గా జెల్ అనేది ఈజీగా రాదు. ఒక 5 to 10 minutes టైం తీసుకొని మరీ స్క్వీజ్ చేస్తూ ఉంటే మనకి టోటల్గా జెల్ అనేది వచ్చేస్తుందండి. ఇంకా టోటల్గా జెల్ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1 or 2 టేబుల్ స్పూన్ వరకు మనకి అలోవెరా ఆయిల్ని యాడ్ చేసేయాలి. నేను ఇక్కడ పారాషూట్ అలోవెరా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా పారాషూట్ది ఏ ఆయిల్ అయినా యాడ్ చేసేయండి. మీరు కనుక పారాషూట్ ఆయిల్ లేనట్టయితే కోకోనట్ ఆయిల్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఒక 1 టేబుల్ స్పూన్ ఆమ్దం ఆయిల్ కూడా యాడ్ చేసేయాలి. ఇక్కడ నేను ప్యూర్ ఆమ్దం ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర కనుక ప్యూర్ ఆమ్దం ఆయిల్ లేనట్టయితే ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం యాడ్ చేసిన ఆయిల్స్ అన్నిటిని మనం జెల్లో మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసేసుకోండి. మనకి జెల్లో మనకి ఆయిల్స్ మిక్స్ కావాలంటే కొద్దిగా టైం పడుతుంది. టైం తీసుకొని మరి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ప్రాపర్గా మిక్స్ చేసేసుకున్నాక హెయిర్కి అప్లై చేసేసేయండి. స్కల్కి, హెయిర్కి టోటల్గా అప్లై చేసేయండి. ఈ విధంగా హెయిర్కే కదండి, మనం స్కల్కి కూడా అప్లై చేసుకున్నట్టయితే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది.
అండ్ దాంతోపాటు మనం స్కల్కి అప్లై చేసేసుకున్నట్టయితే మన రూట్స్లో దగ్గర ఉన్న ఏదైతే డ్యామేజ్ అయిన హెయిర్ ఏదైతే ఉందో అది రికవరీ అవుతుంది. హెయిర్ రూట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తుందండి. అండ్ హెయిర్ ఫాల్ అయిన హెయిర్ని కూడా రీగ్రోత్ చేస్తుందండి. హెయిర్ కూడా చాలా స్మూత్గా కూడా చేంజ్ అవుతుందండి మనం ఈ ప్యాక్ని కనుక అప్లై చేసుకున్నట్టయితే. అండ్ ఈ విధంగా అప్లై చేసేసుకొని షవర్ క్యాప్ పెట్టేసుకొని ఒక 30 to 1 hour వరకు లీవ్ చేసేసుకోండి. లీవ్ చేసేసుకున్న తర్వాత నార్మల్ హీట్ వాటర్తో హెడ్ బాత్ చేసేసేయండి. చూసేసారు కదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో మనం చాలా మంచి హెయిర్ అనేది మన సొంతం చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసేయండి అండ్ మీ రిజల్ట్ని నా కామెంట్స్లో షేర్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.